ఉగాది శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరంగా భావిస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా ఉగాది పండుగ అంటే, ఉగాది అంటే యుగం అంటే స్టార్ట్ అయినట్లుగా మన పెద్దలందరూ కూడా భావిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఉగాది పండుగ అంటే ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా చాలా పెద్ద పండుగ. మరి ఈ పండుగ సందర్భంగా మన సందీప్ మెడికల్ ట్రస్ట్ వారు ఈరోజు ఈ ఉగాది పచ్చడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మరి చలివేంద్రాన్ని కూడా మరి నా చేతుల మీదుగా ఓపెన్ చేయించడం జరిగింది. మరి సందీప్ మెడికల్ ట్రస్ట్ వారు, సందీప్ గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేస్తూ ఉంటారు. మరి మొన్ననే శివరాత్రి సందర్భంగా మరి బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో అందరికీ కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం, ఉపవాసం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది వారి ఆధ్వర్యంలో. మరి ఆ రోజు కూడా నన్ను అక్కడికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. మరి నా చేతుల మీద కూడా మరి ఉపవాసం ఉన్న ప్రజలందరికీ కూడా మరి పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి వారి ట్రస్ట్ ద్వారా గత 4 సంవత్సరాల నుంచి ఈ చలివేంద్రం, ఎండాకాలంలో చలివేంద్రం మన నా చేతుల మీదుగానే ఓపెనింగ్ చేసి ఈ ఎండాకాలం అంతా కూడా మరి అందరికీ ఈ చల్ల నీళ్లను పంపిణీ చేసే కార్యక్రమం మరి వారు చేస్తూ ఉంటారు. మరి వారికి నా తరపున మన అభినందనీయులు నేను తెలుపుకుంటున్నాను, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మరి బీద ప్రజలు ఈ ఎండాకాలంలో చాలామంది ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వారి పనుల మీద ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి మరి డబ్బులు పెట్టి కొనుక్కొని మరి చల్ల నీళ్ళు తాగే పరిస్థితి ఉంటుంది. కానీ మరి సందీప్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ చలివేంద్రం కార్యక్రమం ద్వారా మరి అందరికీ చల్ల నీళ్లు ఇచ్చి మరి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇట్లాంటి కార్యక్రమాలు మిత్రుడు సందీప్ గారు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తూ మరి అభినందనలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.